2047 వచ్చేసరికి మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ అవుతుంది కదా. సో 100 ఇయర్స్లో కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉండేలాగా అనిపిస్తుంది. సో దాన్ని చేంజ్ చేయడానికి ఏదైనా ప్రణాళిక ఏదైనా చేయొచ్చు అంటారా? భారతదేశంలో పాజిటివిటీ ఏంటంటే మీలాంటి యువతరం పెద్ద సంఖ్యలో ఉండడం. కాబట్టి ఏది మార్చాలన్నా యువతరంతోనే సాధ్యం. అందుకనే వివేకానందుల వారు అన్నారు, 100 మంది ఇనుప శరీరాలు ఉక్కు నరాలు ఉన్నవాళ్ళు నాకు ఇవ్వండి, నేను భారతదేశాన్ని ఒక రోజులో మార్చేస్తానంటాడు. అంత కాన్ఫిడెన్స్ ఆయనకి యువతరం మీద. కాబట్టి ఇప్పుడు లక్షల్లో ఉన్నారు యువతరం, కానీ ఆ విధమైన ఇనుప శరీరాలు ఉక్కు నరాలు ఉన్న యువతరం కావాలి. కాబట్టి సంకల్పించుకుంటే యువతరం ఖచ్చితంగా స్థితిలో మార్పు తీసుకురాగలరు. కాబట్టి యువతరం వాళ్ళు వాళ్ళ జాబు ఇది కాకుండా సమాజం గురించి ఆలోచించాలి. నా బాధ్యత ఏంటి అని ఆలోచించాలి. నేను ఏ విధంగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నేను వెళ్ళాలి, ఏ విధంగా భారతదేశాన్ని గొప్ప దేశంగా చేయడానికి నా వంతు కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది యువతరం ఆలోచించిన రోజున చాలా త్వరగా అవుతుంది. ఎందుకంటే భారతదేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం, అది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు యువతరం 2047 వరకు ఉంది ఈ ఛాన్స్, మనకి 2040 వరకు ఉంది, ఈవెన్ ఎక్స్టెండ్ చేయవచ్చు. 2040 తర్వాత భారతదేశంలో మళ్ళా వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరగబోతుంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ 16-17 సంవత్సరాలు ఏదైతే మన చేతిలో ఉందో దీన్ని గనక చక్కగా మనం మార్చుకోగలిగితే బ్రహ్మాండమైన దేశంగా మనం ముందుకు వెళ్ళవచ్చు. ప్రజాస్వామ్యంలో కూడా మార్పులు తీసుకురావచ్చు, ఎలక్షన్ విధానాల్లో మార్పులు తీసుకురావచ్చు. ఈ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కన పెట్టవచ్చు. కాబట్టి యూత్ షుడ్ టేక్ ది లీడ్. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా యువతరం పెద్ద పాత్ర వహించింది. అందువల్లే మనం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని గర్వపడే వాళ్ళను మన దేశం నుంచి వెళ్ళగొట్టగలిగాం. కారణం యువతరం. సో యువతరం తలుచుకుంటే ఏదైనా సాధ్యం. కాబట్టి యువతరం ముందుకు రావాలన్నది నేను ఎప్పుడు చెబుతుంటాను.